యూఎస్ ఏంటంటే వాళ్ళ వైపు వాళ్ళు చాలా మటుకు వాళ్ళ యూనివర్సిటీస్లో వచ్చే పిల్లలు ఈ వోక్ కల్చర్ రాకుండా సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేసి ఆ అకౌంట్స్ పైన వాళ్ళు ఎట్లానా ఏదైనా లెఫ్టిస్ట్ వ్యూస్ లేకుంటే ఎల్జీబీటీ రైట్స్ గురించి మాట్లాడితే వాళ్ళని అక్కడ రానియట్లేదు. ఓకే. వీసా ఇవ్వట్లేదు. విచ్ ఇస్ వాళ్ళ పాలసీ ఉండొచ్చు, వాళ్ళు చేసుకోవచ్చు ఏం కావాలంటే. మన పిల్లలు వెళ్ళలేకపోతున్నాం. ఆల్మోస్ట్ 70% వీసాస్ పడిపోయినాయి అనమాట, తగ్గిందనమాట లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే. ఓకే. పిల్లలు ఎక్కడికి వెళ్తారు? కొంతమంది యూఎస్కి చేజ్ అమెరికన్ డ్రీమ్ వెళ్తారు, అక్కడ సిటిజన్షిప్ కావాలని వాళ్ళ ఫైనల్ ఏం ఉంటుంది, డాలర్ డ్రీమ్స్. మాట్లాడాం మనం దీని గురించి. డాలర్ డ్రీమ్స్ కాకుండా యాక్చువల్ మీకు చదువుకోవడానికి వెళ్తున్నారా మీరు అని క్వశ్చన్ వస్తుంది అనమాట. ఇన్ దట్ కేస్ ఒక జర్మన్ యూనివర్సిటీ కానీ, ఒక ఫ్రెంచ్ యూనివర్సిటీ కానీ, ఒక ఇటాలియన్ యూనివర్సిటీ కానీ తక్కువేం కాదు. దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ గుడ్ కంపేర్ టు గ్లోబల్లీ మిగతా. దెర్ ఆర్ మెనీ గుడ్ యూనివర్సిటీస్. మనం దీని నుంచి యూకే మనం బయట పెట్టాలంటే యూకే ఇస్ నాట్ అ పార్ట్ ఆఫ్ EU. మనం సపరేట్ FTA చేసుకున్నాం వాళ్ళతో ఒక 3 నెలల ముందు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వాళ్ళతో. సో మనం ఇప్పుడు చేసుకున్న ఒప్పందంలో 27 దేశాలు, యూరోపియన్ యూనియన్, ఓకే, పాపులేషన్ 0.6 బిలియన్ చెప్పొచ్చు, మనం 1.2 బిలియన్, టోటల్ 2 బిలియన్ పాపులేషన్, 0.8 అని పెట్టుకుంటే. ఓకే. 20% ఆఫ్ వరల్డ్ జీడిపి, 20 to 24% ఆఫ్ వరల్డ్ జీడిపి ఈ 2 బ్లాక్స్, అంటే ఇక్కడ ఉన్న 25 దేశాలు మన దేశం. ఓకే. ఇంత పెద్ద బ్లాక్, ఒక బిజినెస్ బ్లాక్ ఒప్పందం చేస్తే డెఫినెట్గా అమెరికా లాంటి దేశాలు కూడా ప్రాబ్లం ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. ఓకే. ఇప్పుడు మనకు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మన మీద పెట్టిన టారిఫ్ పెట్టినప్పుడు మన టెక్స్టైల్ సెక్టర్ కానీ, మన ఫ్రోజన్ ఫుడ్ సెక్టర్ లైక్ అగ్రికల్చర్ కానీ, రాయల్ ఆక్వాకల్చర్ అది దెబ్బతిన్నది. జెమ్స్ అండ్ జ్యువెలరీ అది కూడా దెబ్బతిన్నది. ఫార్మాకి ఇంపాక్ట్ లేకుండా, ఎందుకంటే ఫార్మా టారిఫ్లో రాదు. ఓకే. జస్ట్ లైక్ IT సర్వీసెస్, ఫార్మా కూడా టారిఫ్లో రాదు, US టారిఫ్లో రాదు. ఓకే. మనకి ఒక ఎస్కేప్ రూట్ దొరికింది అక్కడ. కానీ ఇది ఎక్కడ పంపించాలి మన టెక్స్టైల్స్ అంతా? బంగ్లాదేశ్ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి US చాలా సాఫ్ట్ టర్మ్స్ ఇచ్చారు, ఆల్మోస్ట్ 5-10% ఎంత పెట్టారు, 5% అనుకుంటాను. యూరోప్లో అయితే 0, వాళ్ళు FTA సైన్ చేసుకుని 0 పెట్టారు బంగ్లాదేశ్ టెక్స్టైల్స్కి. ఓకే. మనకేమో 15%. సో న్యాచురలీ మనం వాళ్ళతో కాంపిటేటివ్ కాకపోతాం, వీల్ బికమ్ అన్కాంపిటేటివ్ టోటలీ. సో ఏం చేయాలి, మనది కూడా 0 తీసుకురావాలంటే FTA సైన్ చేయాలి. ఓకే. సో FTA సైన్ చేసాం ఇప్పుడు. కానీ అది FTA సైన్ చేసినప్పటికే రేపటి నుంచి మొదలవుతుందంటే కాదు. ఫస్ట్ ఈ సైన్ చేసిన డాక్యుమెంట్ లీగల్గా చెక్ చేయాల్సి వస్తుంది.